మోటూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో కొత్త ఎస్టీ కాలనీల ప్రజలు అభివృద్ధికి నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత వర్షాకాల పరిస్థితులు వివిధ రకాల అంటురోగాలు వ్యాప్తి భయంతో బిక్కుబిక్కుమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య పరిరక్షణపై ప్రస్తుత కూటమి సర్కార్ ప్రజలను అప్రమత్తం చేస్తుండగా మోటూరు పంచాయతీ అధికారులు స్థానిక సర్పంచ్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించడంతో స్లమ్ ఏరియాలో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. కమ్యూనిటీ హాల్ ఏరియాలో ఎస్టీ కాలనీలో డ్రైనేజ్ సౌకర్యం లేక వర్షపు నీరు పోయే మార్గం లేక రోజుల తరబడి నిలవ ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి సర్పంచ్కు మొరపెట్టుకున్నా పట్టించుకుని నాదుడే కరువేరని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన గత ప్రభుత్వ విధానాలతో పంచాయతీ కార్యదర్శి ప్రవర్తిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పాలనలో మత్తు వదలని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నుంచి ఉంటుంది మరి చాలా బాధపడుతున్నాం మేము. మరి పిల్ల జల్ల నడవాలంటే ఇబ్బంది పడిపోతున్నాము. మరి పాములు చిన్న చిన్న పాములు కూడా పిల్లలకి కాళ్ళకి చుట్టుకుని భయాలు ఎత్తున్నాయి. మరి మేము అసలు ఏం చేయాలో అర్థం కాక పంచాయతీ వాళ్ళకి చెప్పాము, ప్రెసిడెంట్ చెప్పి ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని, ఎవరో ఏమీ చేయట్లేదు. ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం మేము. అసలు నీడలోనే పడి ఉన్నాం. ఇప్పుడు పీచింగ్ కాడ తెచ్చి జల్లినోళ్ళు లేరు మాకు. అంత ఇదిలో ఉన్నాం మేము అని అంత బాధలో ఉన్నామండి. మరి మేము మా సమస్యలు మరి ఎవరో కూడా మరి పట్టించుకుని మమ్మల్ని కొంచెం ఇది చేయండి రోడ్డు వరకు. అది మా 10 ఇళ్ళు ఈ రోడ్డు నుండి 10 ఇళ్ళు ఆడ వీళ్ళని నడుస్తూనే అయిపోతుంది. మాకు వెనక దారి లేదు. వాన వచ్చే మామూలుగా పొడిగా ఉంటేనే మేము అడ్డపడిపోతున్నాము. లేకపోతే ఈ నీళ్ళలో తప్పుతలేదు మాకు రేచి పగల కాడ పిల్ల జల్లా బాధాన నడుపుతున్నాం. నిన్న ఒక అబ్బాయిని పాము చుట్టుకుంది కాలికి మోకాలికి చర్మండికి పీకేసింది ఆ పిల్లోడిని. అది 7 సంవత్సరాల నుంచి మా పరిస్థితి ఇలాగే ఉంది. రోడ్డు మా ఊరు ప్రెసిడెంట్ మా ఓడైనా సరే మమ్మల్ని పట్టించుకోండి. ఏ విషయానికి రాడు. సెక్రటరీ వస్తాడు, ఏదో 2 పారలు తీపిస్తాడు, వెళ్ళిపోతాడు. మొహం లోతు నెలలో పాములు కానీ కప్పలు కానీ ఇవన్నీ అడ్డమడి ఖర్చు చేస్తాం. ఆ పిల్లలకేమో కాళ్ళు పుల్లడిపోయి బొబ్బలు వచ్చేసి పుల్లడిపోతున్నాయి. అది ఏంటి మాకు జరిగే సమస్య. ఈ రోడ్డు మొత్తం అసలు అట్టగా చెప్తానే ఉన్నాం. సెక్రటరీ ఏదో 2 పారలు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు.